హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి లడ్డు చూపిస్తున్నాను. ఈ లడ్డు డ్రై ఫ్రూట్స్ వేసి అలాగే పుట్నాల పప్పు వేసి చేస్తున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాంటి ఈజీగా చేసుకునే లడ్డూస్ ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా దీంట్లో మనము నట్స్ వేసి చేస్తున్నాం కాబట్టి తింటున్నప్పుడు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం బెల్లం వేసి చేసుకుంటున్నాం కాబట్టి స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. మరి ఇంత చక్కటి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనము వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. తరువాత ఇక్కడ నేనైతే బాదం అలాగే జీడిపప్పుని ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. ఇలా మనం నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల నట్స్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ మనము పుట్నాలని ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఈ నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పుట్నాల పప్పులో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఇలా మనకి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం ఒక 3 to 4 minutes వరకు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము అదే ప్యాన్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా బెల్లంతో చేసుకుంటున్నానని. ఇక్కడ నేనైతే బెల్లం పౌడర్ని యూస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు నార్మల్గా తాటి బెల్లం అలాంటిది ఏదైనా యూస్ చేసుకుంటే ఇలా మీరు కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనకి బెల్లం అనేది కరిగిపోయి ఇలా బాయిలింగ్కి వస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు బెల్లం పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఈజీగా కరిగిపోయింది, అలాగే తొందరగా ఇలా బాయిలింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్నెస్ సరిపోలేదు అంటే మీరు ఇంకొద్దిగా బెల్లం వాటర్ని వేసుకోవచ్చు. మీకు ఒకవేళ లడ్డూస్ చేయడానికి మనకి వాటర్ కంటెంట్ సరిపోకపోతే కూడా బెల్లం కరిగించుకొని ఆ వాటర్ని వేసుకోవచ్చు. ఇలా మనం కొద్దిగా లాస్ట్లో నెయ్యి వేసుకొని ఇలా మనము లడ్డూలని కట్టేసుకోవటమే. ఇలా లడ్డూలు చేయటం చాలా ఈజీగా వచ్చేస్తుంది. లడ్డు ఎక్కడ కూడా మనకి బ్రేక్ అవుతుంది అన్నది డౌట్ అనేది అస్సలు అవసరం లేదు. మనం ఈజీగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనం వేసింది ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, కానీ ఇలాంటి టేస్టీ అయిన లడ్డూని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిగతావంతా కూడా మనం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం పుట్నాల పప్పు లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది. జస్ట్ మనం 5 నిమిషాల్లోనే ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈ టేస్టీ అయిన హెల్దీ అయిన పుట్నాల పప్పు బెల్లం లడ్డుని రెడీ చేసుకోవడమే. ఇది మనము ఒక బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పిల్లలకి ఇవ్వచ్చు. ఇది మనకి 10 to 15 days వరకు కూడా ఫ్రెష్గా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట కూడా పెట్టుకున్న చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారు కదండి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.